అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటిని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 1వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము భర్తమయ్యి. మార్క్సు వార్త 10వ అధ్యాయము 46వ వచనం నందు, భర్తమయ్యు అను ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షము అడుగుచూ ఉండేను. ఒకసారి యేసును ఆయన యొక్క శిష్యులను ఎరికో నుండి పరిచయం ముగించుకుని తిరిగి వచ్చుచున్నప్పుడు త్రోవ పక్కన భర్తమేయు అను ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచు ఉండేను. అతని యొక్క చెవులలో అకస్మాత్తుగా ఒక గొప్ప ఊరేగింపు వెళ్ళేటువంటి అలజడి వినబడెను. నజరేయుడైన యేసు తన శిష్యులతోనూ జన సమూహముతోనూ వెలుచున్నాడు అను సంగతిని అతడు గ్రహించాడు. సందర్భమును అతడు చేయిజారి విడిచిపెట్టలేదు. అందుచేత అతడు, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణించుము అని కేకలు వేసి పిలుచుటకు మొదలుపెట్టాను. అతడు తన యొక్క నిర్బంధమైన పరిస్థితిని విడిచి బయటకు రావలెను, చీకట్లో నుండి వెలుగులోనికి రావలను అని పిలిచాను. అట్టి శబ్దమునకు కోపించిన కొందరు ఊరకుండమని వాణ్ణి గద్దించింది. అయితే అతడు, దావీదు కుమారుడా, యేసు, నన్ను కరుణించుము అని మరి ఎక్కువగా కేకలు వేసి పిలిచాను. యేసు నిలిచి వానిని పిలుచుకొని రమ్మని చెప్పాను. కావున మరికొందరు అతని వద్దకు పరిగెత్తుకుని వచ్చి భర్తమేయుని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, లెమ్ము, యేసు నిన్ను పిలుచుచున్నాడు అని వానితో చెప్పిరి. అంతటా వాడు వెంటనే బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు వాని చూచి, నేను నీకేమి చెయ్యగోరుచున్నావు అని వానిని అడిగాను. అందుకు ఆ గుడ్డివాడు, ప్రభువా, నాకు దృష్టి కలుగజేయుము అని అనెను. యేసు అతన్ని చూచి, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది త్రోవను యేసు వెంట వెళ్ళాను. మార్క్సు వార్త 10వ అధ్యాయము 46 మొదలుకొని 52 వచనం. యేసుక్రీస్తు అద్భుతవంతుడు. ఆయన వెళ్ళుచున్న స్థలము అంతటను అద్భుతములు జరిగినందున జనులు అన్ని దిశల నుండి ఆయన యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యెహోవా అయిన నేను మార్పు లేని వాడను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. కావున నేడు ఆయన మీకు కూడాను ఒక అద్భుతమును చెయ్యును. యేసు చేసిన అన్ని అద్భుతములకు వెనుక ఆయన యొక్క ప్రేమ, దయ, కరుణ, కనికరము ఉండుటను చూడగలం. ఆయన ఎన్నడూను మన యొక్క అర్హతను చూచి మనకు అద్భుతములను చేయుటలేదు. ఆయన యొక్క కనికరమునందు గల సంపన్నతయే అద్భుతమును తీసుకుని వచ్చుచున్నది. అయినప్పటికీ కూడాను మనము ఆయన్ని తేరి చూడవలెను, విశ్వసించవలెను, ఆయన తట్టు చూచి మొరపెట్టవలెను అని ప్రభు కాంక్షించుచున్నాడు. మీ యొక్క విశ్వాసమును ప్రభు యొక్క జాలియు రెండూను ఏకమవుచున్నప్పుడు నిశ్చయముగానే అద్భుతము జరుగును. యేసు ఈ భూమిపై ఉన్న దినములందు ఆయన యొక్క శక్తి చేత అత్యధిక అద్భుతములు చేసి ఉండినప్పటికీ నీ యొక్క విశ్వాసమే నిన్ను రక్షించెను అని పలు స్థలములందు చెప్పుటను చూడవచ్చు. దేవుని బిడ్డలారా, విశ్వాసము అద్భుతములను తీసుకొని వచ్చుచున్నది. మీరు ప్రభువుపై విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయించుడి. నేటి ధ్యానమునకై, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించువాడు. 146వ కీర్తన 8 మరియు 9 వచనము. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 57, 58 మరియు 59 అధ్యాయములు. సాయంత్రం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభు ఈ నూతన మాసమైన ఆగస్టు మాసమున మిమ్ములను ధారాళంగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.